హాయ్! హలో అందరికి గుడ్ మార్నింగ్. ఈరోజొచ్చేసి బుధవారం మార్నింగ్ చిన్న మినీ వ్లాగ్ అయితే తీశాను. ఇవాళ నేనేం కుక్ చేశానేంటో చూసేయండి. ఫస్ట్ వచ్చేసి రైస్ పెట్టుకుందామని చెప్పేసి 3, 4 సార్లు అయితే వాష్ చేసేసుకున్నాను రైస్‌ని క్లీన్‌గాను. తర్వాత వచ్చేసి అయితే నేను మార్నింగ్ లేచిన వెంటనే గ్యాస్ అయితే క్లీన్ చేస్తానండి. తడి క్లాత్‌తో క్లీన్ చేసిన తర్వాతే నేను వంట చేస్తానన్నమాట. ఇప్పుడైతే రైస్ పెట్టేసుకుందాం ఒక పొయ్యి మీద. ఇప్పుడొచ్చైతే కర్రీకి ప్రిపేర్ చేసుకుందాం. కర్రీకి వచ్చి బీరకాయలు తీసుకున్నానండి. బీరకాయలు తీసుకున్నా కదా! ఇప్పుడు ఒక పెద్ద ట్విస్ట్ ఉంటది చూడండి ఇక్కడ. నేను హాఫ్ కేజీ బీరకాయలు తెచ్చాను. హాఫ్ కేజీ బీరకాయలు నాకొక పెద్ద కాయ, 2 చిన్న కాయలొచ్చినియనమాట. సరే అని చెప్పి ఇగిటి చేద్దాము అని చెప్పి ఉల్లిపాయలవి కట్ చేశాను. తర్వాత పెద్ద బీరకాయని తీసుకునేటప్పటికి బీరకాయ ఏమైందనుకుంటున్నారు? చేదండి. సమ్మర్‌లో బీరకాయలు చేదుగా ఎందుకుంటాయో మీకు తెలిస్తే గనక నాకైతే కామెంట్ చేయండి. ఇంకా అస్సలు చాలా చేదుగా ఉంది. అక్కడికి 2, 3 సార్లు టెస్ట్ చేశాను తిని గాని అయినా చేదుంది. అందుకని చెప్పేసి 2 చిన్న బీరకాయలతోనే కర్రీ అయితే చేసేసాననమాట. కొద్దిగానే కర్రీ అయిందిలేండి. ఉల్లిపాయలు వేయడం వల్ల కొంచెం గ్రేవీగా ఉందిలే. తర్వాతొచ్చి బయటది వాతావరణం తేడాగా ఉందని బయటికెళ్ళి డోర్ ఓపెన్ చేసి తుడుద్దామని వెళ్ళాను. తీరా చూస్తే వర్షం పడేలా ఉందండి. ఇక్కడ వర్షాకాలమా? సమ్మరా? ఏంటసలు అర్థం అవ్వట్లేదు. డైలీ వర్షం పడుతుంది మాకు. ఆంధ్రాలోనేమో ఎండలెక్కువగా ఉంటున్నాయి. ఇక్కడేమో వర్షం ఏంటి ఇక్కడ వాతావరణం అసలు అర్థం అవ్వట్లేదు. ఇప్పుడొచ్చేసి అయితే ఉప్మా చేద్దామని చెప్పేసి ఉప్మాకాయ కట్ చేసుకున్నానండి ఉల్లిపాయలవిని. ఎర్నోక ఉప్మా చేస్తున్నాను. ఎర్నోక ఉప్మా అండ్ పుట్నాల చట్నీ కాంబినేషన్ మీరెవరైనా తిన్నారా? తింటే గనక కామెంట్ చేయండి. చాలా సూపర్ టేస్ట్ ఉంటదండి పుట్నాల చట్నీ. పుట్నాల చట్నీని ఎర్నోక ఉప్మాను. ఇక్కడొచ్చేసి జ్యూస్ ప్రిపేర్ చేస్తున్నాను. వీక్లీ 2 టైమ్స్ అయితే ఈ జ్యూస్ తాగడానికైతే మీరు ట్రై చేయండి. ఇదే బొంబాయి శనగలుంటాయి కదండీ! బొంబాయి శనగలు అండ్ బనానా, డ్రై ఫ్రూట్స్, బెల్లం ముక్క వేసుకొని ఒక జ్యూస్ చేసుకుంటే మిల్క్ యాడ్ చేసుకొని చాలా మంచిది. చాలా హై ప్రోటీన్ అన్నమాట. ఈ జ్యూస్ మీరెవరైనా తాగితే గనక నాకైతే కామెంట్ చేయండి కన్ఫర్మ్. వీక్లీ 2 టైమ్స్ అయితే తాగడానికి ట్రై చేయండి. చిన్న పిల్లలకు కూడా ఇవ్వండి. ఇప్పటి నుంచి అలవాటు చేస్తే వాళ్ళు తాగుతారు. ఇప్పుడైతే జ్యూస్ అది అయిపోయింది. ఇప్పుడైతే బాక్స్ అది పెట్టేస్తున్నానండి. ఎందుకంటే టైం అయిపోతుంది. బాక్స్ పెట్టి పక్కన పెట్టేసుకున్నానంటే నాకు పని అయిపోయినట్టే. తర్వాత వేరే పని ఏదన్నా చేసుకోవచ్చు నేను. ప్రతీదీ పెట్టేసానన్నమాట. ఉప్మా పెట్టేసాను. చట్నీలు కూడా 2 చేశానండి. టమాటా చట్నీ చేశాను. పుట్నాల చట్నీ చేశాను. అవైతే బాక్స్‌లో పెట్టేసాను. నేను ప్రతీదీ కవర్‌లో పెడతానండి. ఎందుకంటే తన బ్యాగ్ అది పాడవకూడదని చెప్పి కొంచెం లీకేజ్ అయినా కవర్‌లో కట్టే పెడతాను ఏ బాక్స్ అన్నా. ఇప్పుడైతే జ్యూస్ మా హస్బెండ్‌కి ఇచ్చాను. తనేంటి అంటే కెమెరా చూసుకోలేదు. ఏవండీ కెమెరాకి నేను కనిపించట్లేదంటే చూసుకోలేదని చెప్పి తను వెళ్ళిపోయారన్నమాట. అప్పుడొచ్చేసి అయితే నేను మొత్తం అన్ని బాక్స్‌లో పెట్టేసి తననైతే పంపించేస్తానండి డ్యూటీకి. తను బయలుదేరిపోయిన తర్వాత మిగతా పనన్నది నేను చేసుకుంటానన్నమాట. ప్రతిరోజు ఉండే పనేలేండి. ఏమీ ఉండదు. చూడండి తనైతే బయలుదేరిపోతుంది. తనకి బాయ్ చెప్పేసి ఇంట్లోకొచ్చేసాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.